అహం రీబూట్ అతి త్వరలోనే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న మన ఛానల్ రివ్యూ స్టార్ట్ చేసిన 3 ఇయర్స్కి జెన్యూన్గా 100K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వబోతుంది. ఇది లైఫ్లో నాకు గుర్తుండిపోయే చాలా పెద్ద అచీవ్మెంట్ అండి. కొత్తగా ఫీట్గాడ్ మీడియా ఇన్స్టా పేజ్లోను ఇంకా మన యూట్యూబ్ ఛానల్లోను షార్ట్స్ కూడా స్టార్ట్ చేశాను. ఇన్ని రోజులు మీరు సపోర్ట్ చేసినందుకు, ఇక ముందు కూడా సపోర్ట్ చేయబోతున్నందుకు ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు కష్టపడ్డాను, ఇక నుండి కూడా కష్టపడతాను. ఇక ఈ అహం రీబూట్ సినిమా విషయానికి వస్తే 2023లో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమా జస్ట్ 1 hour 31 minutes రన్ టైంతో సుమంత్ గారు హీరోగా డైరెక్ట్గా ఆహాలో నిన్న అంటే సాటర్డే ట్రైలర్ రిలీజ్ చేసేసి జస్ట్ 1 day ఈ రోజు అంటే సండేనే రిలీజ్ చేసేసారు. ఇక సినిమా చూసాక నాకైతే మిక్స్డ్ ఫీలింగ్నే కలిగిందండి. కాన్సెప్ట్ బాగుంది, కానీ ఇదొక సోలో క్యారెక్టర్తో కేవలం సుమంత్ గారు మాత్రమే కనిపిస్తారు అన్న ఈ సినిమా. హలో మీరా, సన్నీ, అలోన్, రారా పెనుమటి ఇలాంటి చాలా సినిమాలు ఇలానే కష్టంగా గడిచాయి. ఇక ఈ అహం రీబూట్ కూడా ఒక ఆడియో బుక్ లాగా వినేయచ్చు వీడియోని చూడకుండా. ఇంకా సింగిల్ క్యారెక్టర్తో కాకుండా మిగతా క్యారెక్టర్స్ని కూడా పెట్టి ఇదే థ్రిల్లర్ స్టోరీని తీసుంటే అప్పుడు బాగుండేది ఈ ఐడియాకి. సో నా వరకు అయితే అంత ఆడియోలోనే వింటూ ఉండాల్సింది కాబట్టి ఐడియా బాగున్నా సరే అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదండి. సో మేబీ ఇవన్నీ కన్సిడర్ చేశానేమో వీళ్ళు సడన్గా ఆహాలో ఎటువంటి హైప్ లేకుండా రిలీజ్ చేసేసారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సినిమా ఓపెనింగ్ సీన్లోనే రేడియో జాకీ అయిన సుమంత్ గారు కార్లో ఉన్నప్పుడు అతని ఫ్రెండ్ కాల్ చేసి నువ్వు మాకు అప్పచెప్పిన డ్రగ్ డీలర్ వలన ఏ టైంలో అయినా నీకు ప్రాబ్లం తీసుకురావచ్చు అంటూ చెప్పడంతో సుమంత్ గారు 5 ఏళ్ల ముందు అలా జరిగి ఉండకపోతే ఈరోజు ఇలా అయ్యేది కాదేమో అనుకుంటూ ఉంటారు. అసలు 5 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ప్రెజెంట్ ఈ ప్రాబ్లం నుండి సుమంత్ గారు బయటపడ్డారా లేదా, తన ఆఫీస్కి వెళ్ళాక ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే సుమంత్ గారు డెడికేటెడ్ అండ్ నాన్ స్టాప్ యాక్టింగ్ విత్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్, ఉన్న ఒక్క రేడియో ఎఫ్ఎం ఆఫీస్లోని రిచ్గా చూపించే ప్రయత్నం చేసిన సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్లాట్లోని ఐడియా అండ్ కంక్లూజన్, రిమైనింగ్ ఇన్విజిబుల్ క్యారెక్టర్స్ యొక్క క్వాలిటీ డబ్బింగ్, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్లు అయితే కాసేపటికే ఇంట్రెస్ట్ కోల్పోయే విధంగా ఉండే నరేషన్, కొన్ని మరీ ఏంటి ఇలా అనుకుంటే అలా అయిపోతున్నాయి అనేలా కన్విన్స్ కాని విధంగా ప్రొసీడింగ్స్, ఎక్కడ ఉన్న కనెక్షన్ని దీనికే లింక్ అయినట్టు పెట్టడం, మెయిన్గా అక్కడ సుమంత్ గారిని చూడకుండా కేవలం ఆడియో మాత్రమే వింటున్నా సరే మనకి ఎక్సైట్మెంట్ కానీ క్యూరియాసిటీ కానీ రాని విధంగా నరేషన్. కొన్ని సీన్స్ ఒక ఐడియాస్ అయితే వీటిని ఇలా మాటల్లో కాకుండా డైరెక్ట్గా తీసినా బాగుంది అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ దివాళీ క్రాకర్స్ సీన్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఐడియా అండ్ యాక్టింగ్ బాగున్నప్పటికీ ఇలా సింగిల్ క్యారెక్టర్తో ఉండే సినిమాలు చాలా తక్కువ మందికి మాత్రమే ఎక్కుతాయంటే మళ్ళీ అందులో ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వని విధంగా ఉంటాయి ప్రొసీడింగ్స్. ఎవరైనా ట్రై చేస్తాను అంటే సుమంత్ గారి యాక్టింగ్ కోసం చూడాలి అంతే. సో గుడ్ ఐడియా బట్ అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.